శాంతి 6/12/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరిప్పుడు పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నారు. మీరు ఇక్కడ ఉంటూ క్రొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాలి మరియు ఆత్మను పావనంగా తయారు చేసుకోవాలి. ప్రశ్న: తండ్రి మీకు ఇచ్చిన ఏ జ్ఞానము ద్వారా బుద్ధి తాళం తెరుచుకుంది? జవాబు: తండ్రి ఈ అనంతమైన అనాది డ్రామాను గురించి ఎటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు అంటే, దీని ద్వారా బుద్ధిపై ఏదైతే గోడ్రేజ్ తాళం వేయబడి ఉందో అది తెరుచుకుంది. రాతి బుద్ధి నుండి పారస బుద్ధి కలవారిగా అయిపోయారు. తండ్రి జ్ఞానం ఇచ్చారు. ఈ డ్రామాలో ప్రతి ఒక్క పాత్రధారికి తమ తమ అనాది పాత్ర ఉంది. కల్ప పూర్వం ఎవరు ఎంత చదువుకున్నారో వారు ఇప్పుడు కూడా అంతే చదువుకుంటారు. పురుషార్థం చేసి తమ వారసత్వాన్ని తీసుకుంటారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని నేర్పిస్తారు. ఎప్పటి నుండి అయితే తండ్రి వారిగా అయ్యారో అప్పటి నుండి వారు టీచర్ కూడా. అప్పటి నుండి సద్గురు రూపంలో శిక్షణను ఇస్తున్నారు. వారు తండ్రి, టీచరు, సద్గురువు కావున వారు చిన్న పిల్లవాడు అయితే కాదు కదా అని పిల్లలు అర్థం చేసుకున్నారు. వీరు ఉన్నతోన్నతమైన వారు, అందరికన్నా పెద్దవారు, వీరంతా నా పిల్లలు అని తండ్రికి తెలుసు. మీరు వచ్చి మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళండి అని డ్రామా ప్లాన్ అనుసారంగా పిలిచారు కూడా. కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పావన ప్రపంచమని సత్యుగాన్ని, పతిత ప్రపంచమని కలియుగాన్ని అంటారు. మీరు వచ్చి మమ్మల్ని రావణుడి జైలు నుండి విముక్తులుగా చేసి దుఃఖాల నుండి విడిపించి మా శాంతి ధామానికి, సుఖధామానికి తీసుకెళ్ళండి అని అంటారు కూడా. శాంతి ధామము, సుఖధామం, ఈ రెండు పేర్లు బాగున్నాయి. ముక్తి జీవన్ ముక్తి లేక శాంతిధామం, సుఖధామం. శాంతిధామం ఎక్కడ ఉంది, సుఖధామం ఎక్కడ ఉంటుంది అనేది పిల్లలైనా మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. పూర్తిగా అవివేకులుగా ఉన్నారు. మీ లక్ష్యము, ఉద్దేశ్యమే వివేకవంతులుగా అవ్వడం. అవివేకులకు ఇటువంటి వివేకులుగా అవ్వాలి అన్న లక్ష్యం ఉంటుంది. మనుషుల నుండి దేవతలుగా అవ్వడము అనేది లక్ష్యము, ఉద్దేశ్యము అని అందరికీ నేర్పించాలి. ఇది మనుషుల సృష్టి, అది దేవతల సృష్టి. సత్యుగంలో దేవతల సృష్టి ఉంది కావున తప్పకుండా మనుషుల సృష్టి కలియుగంలోనే ఉంటుంది. ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి కావున తప్పకుండా పురుషోత్తమ సంగమ యుగం కూడా ఉంటుంది. వారు దేవతలు, వీరు మనుష్యులు. దేవతల వివేకులు, తండ్రి ఇలా వివేకవంతులుగా తయారు చేశారు. తండ్రి అయితే విశ్వాధిపతి, వారు అలా అధిపతిగా అవ్వరు, కానీ మహిమైతే అలా చేస్తారు కదా. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు. అనంతమైన సుఖం క్రొత్త ప్రపంచంలోనే ఉంటుంది మరియు అనంతమైన దుఃఖము పాత ప్రపంచంలో ఉంటుంది. దేవతల చిత్రాలు కూడా మీ ఎదురుగా ఉన్నాయి. వారి గాయనం కూడా ఉంది. ఈ రోజుల్లో అయితే 5 భూతాలను కూడా పూజిస్తూ ఉంటారు, పంచభూతాలను. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. మీలో కూడా నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా తెలుసు. మీ కాలు ఒకటి స్వర్గంలో ఉంది, ఇంకొక కాలు నరకంలో ఉంది. ఉండేది ఇక్కడే, కానీ బుద్ధి క్రొత్త ప్రపంచంలో ఉంది. మరియు ఎవరైతే క్రొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారో వారిని స్మృతి చేయాలి. తండ్రి స్మృతి ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. ఈ విషయాలను శివబాబా కూర్చొని అర్థం చేయిస్తారు. శివ జయంతినైతే తప్పకుండా జరుపుకుంటారు, కానీ శివబాబా ఎప్పుడు వచ్చారు, వారు వచ్చి ఏం చేశారు అనేది తెలియదు. శివరాత్రిని జరుపుతారు మరియు శ్రీకృష్ణ జయంతిని జరుపుతారు. శ్రీకృష్ణుడి కోసం ఏ పదాలనైతే ఉపయోగిస్తారో వాటిని శివబాబా కోసం ఉపయోగించారు కదా. అందుకే వారిది శివరాత్రి అని అంటారు. అర్థం ఏమీ తెలియదు. పిల్లలైనా మీకైతే అర్థం వివరించడం జరుగుతుంది. అపారమైన దుఃఖం కలియుగ అంతంలో ఉంది. ఆ తర్వాత అపారమైన సుఖాలు సత్యుగంలో ఉంటాయి. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడు లభించింది. మీకు ఆది మధ్య అంత్యాల గురించి తెలుసు. ఎవరైతే కల్పపూర్వము చదువుకున్నారో వారు ఇప్పుడు చదువుకుంటారు.
ఎవరు ఎంత పురుషార్థం చేసి ఉంటారో అంతే చేయడం మొదలెడతారు మరియు అటువంటి పదవిని పొందుతారు కూడా. మీ బుద్ధిలో పూర్తి చక్రమంతా ఉంది. మీరే ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు. మళ్ళీ మీరే అలా దిగిపోతారు. తండ్రి అర్థం చేయించారు. ఈ మనుష్యాత్మలు ఎవరైతే ఉన్నారో వారందరి మాల ఉంది కదా, వారంతా నంబర్ వారుగా వస్తారు. ఏ సమయంలో ఎవరు ఏ పాత్రను అభినయించాలి అని ప్రతి పాత్రధారికి తమ తమ పాత్ర లభించి ఉంది. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. దీనిని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీకు తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని మీ సోదరులకు అర్థం చేయించాలి. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి మనకు అర్థం చేయిస్తారు అని, మనం మళ్ళీ సోదరులకు అర్థం చేయిస్తాము అని మీ బుద్ధిలో ఉంది. ఆత్మ సంబంధంలో పరస్పరం సోదరులే. తండ్రి అంటారు, ఈ సమయంలో మీరు స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి. పావనంగా అయ్యేందుకు ఆత్మయే తన తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మ అపవిత్రంగా ఉంటే నగ కూడా అపవిత్రంగా ఉంటుంది, బంగారాన్ని బట్టి. నంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు. ముఖ కవళికలు, నడవడిక ఒకరితో ఒకరిది కలవదు. నంబర్ వారుగా అందరూ తమ తమ పాత్రను అభినయిస్తారు. ఇందులో తేడా రాదు. నాటకంలో ఏ సీన్ అయితే నిన్న చూసి ఉంటారో అదే సీన్ను మళ్ళీ చూస్తారు. అదే రిపీట్ అవుతుంది కదా. ఇదేమో అనంతమైన డ్రామా మరియు ఇది నిన్నటి డ్రామా. నిన్న మీకు అర్థం చేయించాను, మీరు రాజ్యం తీసుకున్నారు, మళ్ళీ దానిని పోగొట్టుకున్నారు. ఈరోజు మళ్ళీ రాజ్యాన్ని పొందేందుకు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు భారత్ పాత నరకంగా ఉంది, రేపు క్రొత్త స్వర్గంగా ఉంటుంది. ఇప్పుడు మనం క్రొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము అని, శ్రీమతం అనుసారం శ్రేష్టంగా అవుతున్నాము అని మీ బుద్ధిలో ఉంది. శ్రేష్టమైన వారు తప్పకుండా శ్రేష్టమైన సృష్టిలోనే ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు శ్రేష్టమైన వారు కావున వారు శ్రేష్టమైన స్వర్గంలో ఉంటారు. ఎవరైతే భ్రష్టులుగా ఉంటారో వారు నరకంలో ఉంటారు. ఈ రహస్యాన్ని మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. ఈ అనంతమైన డ్రామాను ఎవరైనా బాగా అర్థం చేసుకుంటేనే అది బుద్ధిలో కూర్చుంటుంది. శివరాత్రిని కూడా జరుపుకుంటారు, కానీ ఏమీ తెలియదు. కావున ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. మీరు మళ్ళీ ఇతరులను కూడా రిఫ్రెష్ చేస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది, ఇక తర్వాత సద్గతిని పొందుతారు. తండ్రి అంటారు, నేను స్వర్గంలోకి రాను, నా పాత్రయే పతిత ప్రపంచాన్ని మార్చి పావన ప్రపంచంగా తయారు చేయడం. అక్కడైతే మీ వద్ద అపారమైన ఖజానా ఉంటుంది, ఇక్కడైతే నిరుపేదలుగా ఉన్నారు. అందుకే మీరు వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వండి అని తండ్రిని పిలుస్తారు. కల్పకల్పము అనంతమైన వారసత్వం లభిస్తుంది. ఆ తర్వాత నిరుపేదలుగా కూడా అయిపోతారు. చిత్రాలను చూపించి అర్థం చేయించండి, అప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. మొదటి నంబర్లో లక్ష్మీనారాయణలుగా ఉంటారు. ఆ తర్వాత 84 జన్మలు తీసుకుంటూ మనుషులుగా అయిపోయారు. ఈ జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీకు లభించింది. మీకు తెలుసు, నేటికి 5000 సంవత్సరాల క్రితం ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. దానిని వైకుంఠము, హెవెన్, ప్యారడైజ్, దైవీ ప్రపంచం అని కూడా అంటారు. ఇప్పుడైతే అలా అన్నారు. ఇప్పుడైతే అసురీ ప్రపంచం ఉంది. ఇప్పుడు ఇది అసురీ ప్రపంచపు అంతిమము, దైవీ ప్రపంచపు ఆది యొక్క సంగమం. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. వీటిని ఇంకెవరి నోటి ద్వారా వినలేరు. తండ్రి వచ్చి వీరి నోటిని తీసుకుంటారు. ఎవరి నోటిని తీసుకుంటారు అనేది అర్థం చేసుకోరు. తండ్రి స్వారీ ఎవరిపై ఉంటుంది? ఈ విధంగా మీ ఆత్మ ఈ శరీరంపై స్వారీ చేస్తూ ఉంది కదా. అలా శివబాబాకైతే తమ శరీరం లేదు, కావున వారికి నోరు తప్పకుండా కావాలి. లేకపోతే రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? ప్రేరణ ద్వారా అయితే నేర్పించలేరు, నేర్చుకోలేరు కూడా మీరు. కావున ఈ విషయాలన్నింటినీ హృదయంలో నోట్ చేసుకోవాలి. పరమాత్మని బుద్ధిలో కూడా మొత్తము జ్ఞానం అంతా ఉంది, అది మీ బుద్ధిలో కూడా కూర్చోవాలి. ఈ జ్ఞానాన్ని బుద్ధి ద్వారా ధారణ చేయాలి.
మీ బుద్ధి సరిగ్గానే ఉంది కదా అని అడుగుతారు. బుద్ధి ఆత్మలో ఉంటుంది. ఆత్మయే బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటుంది. మీ బుద్ధిని రాతి బుద్ధిగా ఎవరు తయారు చేశారు? రావణుడు. మీ బుద్ధిని ఎలా తయారు చేసేసాడు అనేది ఇప్పుడు అర్థం చేసుకున్నారు. నిన్న మీకు డ్రామా గురించి తెలియదు. బుద్ధికి పూర్తిగా గోడ్రేజ్ తాళం పడి ఉండేది. ఇందులో గాడ్ అన్న పదమైతే వస్తుంది. గోడ్రేజ్లో గాడ్ అని. తండ్రి ఏ బుద్ధినైతే ఇస్తారో అది మారి రాతి బుద్ధిగా అయిపోయింది. మళ్ళీ తండ్రి వచ్చి తాళాన్ని తెరుస్తారు. సత్యుగంలో ఉండేదే పారస బుద్ధి. తండ్రి వచ్చి అందరి కళ్యాణాన్ని చేస్తున్నారు. నంబర్ వారుగా అందరి బుద్ధి తెరుచుకుంటుంది. ఇక ఒకరి వెనుక ఒకరు వస్తూ ఉంటారు. పైన అయితే అక్కడే ఎవరు ఉండలేరు, బాబా తప్ప. పతితులు అక్కడ ఉండలేరు. తండ్రి పావనంగా తయారు చేసి పావన ప్రపంచంలోకి తీసుకెళ్తారు. అక్కడ అందరూ పావనాత్మలే ఉంటారు. అది నిరాకారి సృష్టి. పిల్లలైన మీకు ఇప్పుడు అంతా తెలిసింది. అందుకే మన ఇల్లు కూడా చాలా సమీపంగా కనిపిస్తోంది. మీకు ఇంటిపై ఎంతో ప్రేమ ఉంది. మీకు ఉన్న ప్రేమ అయితే ఇంకెవ్వరికీ లేదు. మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు. ఎవరికైతే తండ్రిపై ప్రేమ ఉంటుందో వారికి ఇంటిపై కూడా ప్రేమ ఉంటుంది. అతి ప్రియమైన పిల్లలు ఉంటారు కదా. ఇక్కడ ఎవరైతే బాగా పురుషార్థం చేసి అతి ప్రియమైన పిల్లలుగా అవుతారో వారే ఉన్నతమైన పదవిని పొందుతారు అని మీరు భావిస్తారు. చిన్న లేక పెద్ద అనేది శరీరంపై ఆధారపడి ఉండదు. జ్ఞానము మరియు యోగంలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో వారు పెద్దవారు. కొందరు చిన్న చిన్న పిల్లలు కూడా జ్ఞాన యోగాలలో చురుకుగా ఉన్నారు. కావున వారు పెద్దవారిని కూడా చదివిస్తారు. లేకపోతే నియమానుసారంగా పెద్దవారు చిన్నవారిని చదివించాలి. ఈ రోజుల్లోనైతే చిన్నవారిగా కూడా తయారైపోతారు. వాస్తవానికి ఆత్మలన్నీ చిన్నవే. ఆత్మ బిందువు. దాని బరువును ఏం తూకం వేస్తారు? అది ఒక సితార నక్షత్రం. మనుషులు సితార అన్న మాట విని ఆకాశంలోకి చూస్తారు. మీరు సితార అన్న మాటను విని మిమ్మల్ని మీరు చూసుకుంటారు. ధరిత్రి సితారాలు మీరే. భూమిపైన ఉండే నక్షత్రాలు అవి ఆకాశంలోని జడమైన నక్షత్రాలు. మీరు చైతన్యమైన వారు. వాటిలో మార్పు ఏమీ ఉండదు. మీరైతే 84 జన్మలు తీసుకుంటారు. ఎంత పెద్ద పాత్రను అభినయిస్తారు. పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ ప్రకాశం తగ్గిపోతుంది. బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. మళ్ళీ తండ్రి వచ్చి భిన్న భిన్న రకాలుగా అర్థం చేయిస్తారు. ఎందుకంటే మీ ఆత్మ ఆరిపోయి ఉంది. ఏ శక్తి అయితే నిండి ఉండేదో అది అంతమైపోయింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి ద్వారా శక్తిని నింపుకుంటారు. మీరు మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటూ ఉన్నారు. ఇందులో మాయ కూడా ఎన్నో విఘ్నాలను కలిగిస్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేసుకొనివ్వదు. మీరు చైతన్యమైన బ్యాటరీలు. తండ్రితో యోగాన్ని జోడించడం ద్వారా మీరు సతో ప్రధానంగా అవుతారు. ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు. ఆ హద్దులోని చదువు మరియు ఈ అనంతమైన చదువులో ఎంతో తేడా ఉంది. ఏ విధంగా నంబర్ వారుగా ఆత్మలన్నీ పైకి వెళ్తాయి. మళ్ళీ తమ సమయానుసారంగా పాత్రను అభినయించడానికి కూడా పైనుండి రావాలి. అందరికీ తమ తమ అవినాశి పాత్ర లభించి ఉంది. మీరు ఈ 84 జన్మల పాత్రను ఎన్నిసార్లు అభినయించి ఉంటారు? మీ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ మరియు డిశ్చార్జ్ అయింది? మా బ్యాటరీ డిశ్చార్జ్ అయింది అని తెలిసినప్పుడు మరి ఛార్జ్ చేసుకోవడానికి ఆలస్యం ఎందుకు చేయాలి? కానీ మాయ బ్యాటరీని ఛార్జ్ చేసుకొనివ్వదు. మాయ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి అన్నది మీరు మర్చిపోయేలా చేస్తుంది. గడియ గడియ బ్యాటరీని డిశ్చార్జ్ చేయించేస్తుంది. తండ్రిని స్మృతి చేయాలని ప్రయత్నిస్తారు కానీ చేయలేకపోతారు. మీలో ఎవరైతే బ్యాటరీని ఛార్జ్ చేసుకొని సతో ప్రధానతకు సమీపంగా వస్తారో వారి చేత కూడా మాయ పొరపాట్లు చేయించి డిశ్చార్జ్ చేసేస్తుంది. ఇలా చివరి వరకు జరుగుతూనే ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే యుద్ధం అంతం అవుతుందో అప్పుడు అందరూ అంతమైపోతారు. ఇక ఎవరి బ్యాటరీ ఎంతగా ఛార్జ్ అయి ఉంటుందో దాని అనుసారంగా పదవిని పొందుతారు. ఆత్మలందరూ తండ్రి పిల్లలే. తండ్రి వచ్చి అందరి బ్యాటరీని ఛార్జ్ చేయిస్తారు. ఈ ఆట ఎంత అద్భుతంగా తయారై ఉంది. తండ్రితో యోగాన్ని జోడించడం నుండి గడియ గడియ ప్రక్కకు తప్పుకుంటూ ఉంటే దాని వలన ఎంత నష్టం వాటిల్లుతుంది.
బుద్ధి ప్రక్కకు తప్పుకోకుండా ఉండేందుకు పురుషార్థం చేయించడం జరుగుతుంది. పురుషార్థం చేస్తూ చేస్తూ ఎప్పుడైతే సమాప్తి అవుతుందో అప్పుడు మళ్ళీ నంబర్వార్ పురుషార్థ అనుసారంగా మీ పాత్ర పూర్తి అవుతుంది. ఇదే విధంగా కల్పకల్పము జరుగుతుంది. ఆత్మల మాల తయారవుతూ ఉంటుంది. రుద్రాక్ష మాల ఉంది అని, విష్ణువు మాల కూడా ఉంది అని పిల్లలైనా మీకు తెలుసు. మొదటి నంబర్లోనైతే వారి మాలను ఉంచుతారు కదా. తండ్రి దైవీ ప్రపంచాన్ని రచిస్తారు. ఏ విధంగా రుద్ర మాల ఉందో అలాగే విష్ణు మాల కూడా ఉంది. బ్రాహ్మణుల మాల ఇప్పుడు తయారవ్వదు, మార్పు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే రుద్ర మాల తయారవుతుందో అప్పుడు ఫైనల్ అవుతారు. బ్రాహ్మణుల మాల కూడా ఉంది కానీ అది ఈ సమయంలో తయారవ్వదు. వాస్తవానికి అందరూ ప్రజాపిత బ్రహ్మ సంతానమే. శివబాబా సంతానం యొక్క మాల కూడా ఉంది, అలాగే విష్ణు మాల అని కూడా అంటారు. మీరు బ్రాహ్మణులకు అవుతారు కావున బ్రహ్మ మరియు శివుని మాల కూడా కావాలి. ఈ జ్ఞానం అంతా మీ బుద్ధిలో నంబర్ వారుగా ఉంది. వినడమైతే అందరూ వింటారు కానీ కొందరికైతే ఆ సమయంలోనే చెవుల నుండి బయటకు వెళ్ళిపోతుంది. వారు విననే వినరు. కొందరైతే చదవనే చదవరు. భగవంతుడు చదివించేందుకు వచ్చారు అన్నది వారికి తెలియనే తెలియదు. ఎందుకంటే చదవనే చదవరు. ఈ చదువునైతే ఎంత సంతోషంగా చదువుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్మృతి యాత్రతో ఆత్మరూపీ బ్యాటరీను ఛార్జ్ చేసుకొని సతో ప్రధానత వరకు చేరుకోవాలి. బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయే విధంగా ఎటువంటి పొరపాటు చేయకూడదు. సెకండ్ పాయింట్, అతి ప్రియమైన బిడ్డగా అయ్యేందుకు తండ్రితో పాటుగా ఇల్లైన పరంధామంపై కూడా ప్రేమను ఉంచుకోవాలి. జ్ఞాన యోగాలలో నిమగ్నులవ్వాలి. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని తమ సోదరాత్మలకు కూడా అర్థం చేయించాలి. వరదానం, ఒక్క తండ్రిని తమ ప్రపంచంగా చేసుకొని సదా ఒక్కరి ఆకర్షణలోనే ఉండే కర్మ బంధన ముక్తుభవ. సదా ఇదే అనుభవంలో ఉండండి. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. కేవలం ఒక్క బాబాయే ప్రపంచం. ఇతర ఏ ఆకర్షణ లేదు, ఏ కర్మ బంధనము లేదు. తమలో ఉన్న ఎటువంటి బలహీన సంస్కారం యొక్క బంధనం కూడా ఉండకూడదు. ఎవరైనా ఎవరిపైనైనా నా వారు అన్న అధికారాన్ని ఉంచినట్లయితే వారికి క్రోధము లేక అభిమానం వస్తుంది. ఇది కూడా కర్మ బంధనమే. కానీ ఎప్పుడైతే బాబాయే నా ప్రపంచము అనే స్మృతి ఉంటుందో అప్పుడు నావి నావి అన్నవన్నీ ఒక్క బాబాలోనే ఇమిడిపోతాయి మరియు కర్మ బంధనాల నుండి సహజంగానే ముక్తులవుతారు. స్లోగన్, మహానాత్మ ఎవరు అంటే ఎవరి దృష్టి మరియు వృత్తి అనంతంలో ఉంటాయో వారు. అనంతంలో అంటే ఒకరిద్దరు 10 మంది పైన ఇలా కాకుండా విశ్వాత్మలందరిపైన శుభభావన శుభకామన నుంచినటువంటి వారు మహానాత్మ కాగలరు. అవ్యక్త ఇషారా, సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టం చేసే సంతుష్ట మణిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎంత తనను సర్వ ప్రాప్తులతో సంపన్నంగా అనుభవం చేసుకుంటారో అంత సంతుష్టంగా ఉంటారు. కొద్దిగా లోపం అనుభవం అయినా ఎక్కడ లోటు ఉంటే అక్కడ అసంతృప్తి ఉంటుంది. మీ రాజ్యం కాదు కనుక కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా ఒక ఆటలాగా అయిపోయాయి. మీకు ధైర్యం ఉంచితే సమయానుసారంగా సహయోగం లభిస్తుంది కనుక మీ సంతుష్టత జత జతలో స్వయం యొక్క శ్రేష్ఠ స్థితి నుండి సర్వాత్మలకు సంతుష్టత యొక్క సహయోగం ఇవ్వండి. ఓం శాంతి.